వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవికా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ స్పానిష్ డిష్ అండి. దీని పేరు చుర్రోస్ అంటారు. ఇది అబ్రాడ్లలో స్ట్రీట్ ఫుడ్ గా దొరుకుతుంది. ఇది లైట్ స్వీట్ ఉండడం వల్ల పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి దీని డీటెయిల్స్ మొత్తం చూసేద్దాం. అండ్ వీడియో కంప్లీట్ గా చూడండి ఫర్ పర్ఫెక్ట్ చుర్రోస్. చుర్రోస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, పౌడర్ షుగర్, దాల్చిన చెక్క పొడి, షుగర్, బటర్ మరియు ఉప్పు. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు వాటర్ వేడి చేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు వాటర్ యూస్ చేయాలి. ఈ వాటర్లో 3 టేబుల్ స్పూన్ల బటర్ కూడా వేసి బాయిల్ చేయాలి. నీళ్ళు కొద్దిగా మరిగేటప్పుడు ఇందులో పౌడర్ షుగర్ 3 టేబుల్ స్పూన్స్ వేసి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మరిగినప్పుడు 1 కప్పు మైదా పిండి ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మైదా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి స్మూత్ డో ప్రిపేర్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కొద్దిగా గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్, వరీ అవ్వకండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మైదా డో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులో స్టార్ నాజిల్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోని ఇందులో ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా చుర్రోస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇవి బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చుర్రోస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచి గోల్డెన్ కలర్కి టర్న్ అవుతున్నాయి కదా. దీన్ని తిప్పుతూ ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిన్న కప్పు షుగర్, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్లో ఈ చుర్రోస్ని రోల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చుర్రోస్ రెడీ అయిపోయాయి. మిగతా వాటినన్నీ ఇలానే షుగర్లో రోల్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో డిలీషియస్ యమ్మీ అయిన చుర్రోస్ రెడీ అయిపోయాయి. చాక్లెట్ సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. ఇది పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టపడతారు పిల్లలు వీటిని. ఈ చుర్రోస్ రెసిపీ చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఆల్.